లెబనాన్పై ఇజ్రాయెల్ పూర్తి ఫోర్స్తో విరుచుకుపడుతోంది. ఒకవైపు అమెరికాతో పాటు ఫ్రాన్స్ మిత్ర దేశాలు కలిసి కాల్పుల విరమణకు ప్రయత్నాలు మొదలు పెడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఇజ్రాయెల్ మాత్రం తన దండయాత్రను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన మిలిటరీకి పూర్తి సామర్థ్యంతో లెబనాన్పై విరుచుకుపడాలని ఆదేశించారు. లెబనాన్ను కూడా మరో గాజా చేసే వరకు విడిచిపెట్టరాదని నిర్ణయించుకున్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం తాజా అప్డేట్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. లెబనాన్ను మరో గాజా చేసే వరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిద్రపోయేలా లేరు. హెజబొల్లాకు చెందిన మిలిటెంట్ను పూర్తిగా ఫోర్స్ ఉపయోగించి నామరూపాలు లేకుండా చేయాలని ఆయన తన మిలిటరీని ఆదేశించారు. మరోపక్క అమెరికా దాని మిత్రపక్షాలు కలిసి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కసరత్తు చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఇక తాజాగా లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ గురువారం నాడు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 92 మంది మృతి చెంది ఉంటారని తెలిపింది. కాగా గత సోమవారం నుంచి ఇజ్రాయెల్ లెబనాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఇప్పటి వరకు దాదాపు 1000 వరకు ఉండొచ్చునని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తన వైమానిక దాడుల్లో కీలక వ్యక్తులను ఒకరి తర్వాత ఒకరిని లేపుతూ పోతోంది. తాజాగా హెజబొల్లాకు చెందిన డ్రోన్ యూనిట్ చీఫ్ మహమ్మద్ సరూర్ చనిపోయినట్టుగా ధృవీకరించింది. కాగా సరూర్ నివసిస్తున్న అపార్ట్మెంట్ ను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కూల్చివేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సోమవారం నుంచి లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల జోరును పెంచింది. దీనికి వ్యతిరేకంగా లెబనాన్ మాత్రం తన సత్తా చూపించడం లేదు. హెజబొల్లా మిలిటెంట్లు అప్పుడప్పుడు క్షిపణులతో దాడులు చేస్తున్నారు. ఆ క్షిపణులు అనుకున్న లక్ష్యానికి చేరుకోలోగానే గాల్లోనే పేల్చేస్తోంది ఇజ్రాయెల్ మిలిటరీ. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గించడానికి 12 దేశాల బ్లాక్, వాటిలో అమెరికా, బ్రిటన్, EU దేశాలు కలిసి ఉన్నాయి. బుధవారం నాడు దీనిపై పెద్ద ఎత్తున చర్చించి 3 వారాల పాటు ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల ఒప్పందం ప్రతిపాదన చేశాయి. కాగా ఈ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ రాయబారి డాన్ని డానోనో స్పందిస్తూ తమ దేశం కాల్పుల విరమణకు అనుకూలమే అని చెప్పారు. అయితే గురువారంకొచ్చేసరికి ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించారు. కాగా UN జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరు కావడానికి నెతన్యాహు కూడా న్యూయార్క్ వచ్చారు. కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ తాము సాధించాలనుకున్న లక్ష్యం సాధించే వరకు వెనక్కి తగ్గేదేలే అని స్పష్టం చేశారు. తమ పని పూర్తయ్యే వరకు తమ మిలిటరీ ఇంటికి రారని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇలా ఉండగా శుక్రవారం నాడు నెతన్యాహు కార్యాలయం కాల్పుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని పాయింట్లపై తమకు వివరణ కావాలని కోరామని తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ వాస్తవాలను పక్కదో పట్టించే అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా ఈ వారం ప్రారంభంలోనే అమెరికాతో పాటు మిత్ర దేశాలు ఇజ్రాయెల్ ముందు కాల్పుల విరమణ ప్రతిపాదనలు పెడతామని తెలిపింది. ప్రారంభంలో లెబనాన్ సరిహద్దులో ఉత్తర ఇజ్రాయెల్లో ఉండే పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరితేనే తాము కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని చొరవ తీసుకున్నందుకు అమెరికాను అభినందించింది. చర్చలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ తెలిపింది. బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కైరీ స్టార్మర్ న్యూయార్క్లో మాట్లాడుతూ తక్షణమే ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కోరారు. లేదంటే ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ గాజా మధ్య మొదలైన యుద్ధం తర్వాత ఉత్తర ఇజ్రాయెల్లో నివాసం ఉంటే సుమారు 70,000 మంది ఇళ్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా గత సోమవారం నాడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య మొదలైన యుద్ధం తర్వాత సుమారు 110,000 మంది తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. గురువారం నాడు ఇజ్రాయెల్ మిలిటరీ దక్షిణ లెబనాన్లో బెక్కా వ్యాలీపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసినట్టుగా ప్రకటించింది. అలాగే లెబనాన్ సిరియా సరిహద్దుల్లోని రోడ్లను ధ్వంసం చేసింది. ఈ రూట్లో లెబనాన్కు ఆయుధాలొస్తాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇదిలా ఉండగా హెజబొల్లా కూడా ఇజ్రాయెల్పై మొత్తం 130 రాకెట్లను ప్రయోగించినట్టుగా ప్రకటించింది. కాగా హెజబొల్లా ప్రయోగించిన రాకెట్లు అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా లెబనాన్కు మద్దతుగా యెమెన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ తోమాబార్ గురువారం నాడు మాట్లాడుతూ ఇక గ్రౌండ్ లెవెల్లో యుద్ధానికి తెరతీయబోతున్నట్టుగా ప్రకటించారు. ఖతర్ కూడా జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి రంగంలో దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కుటుంబాలు చనిపోతున్న దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
బ్రిటన్, ఆస్ట్రేలియాలు కలిసి దౌత్యపరంగా చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా పరిష్కారం కనుగొనాలని కోరాయి. ఇక ఇజ్రాయెల్ వాదన ఏమిటంటే ఉత్తర ఇజ్రాయెల్లో ఉండే సుమారు 1,00,000 మంది పౌరులు తమ తమ నివాసాలకు చేరుకునే వరకు తాము దాడులు ఆపమని తేల్చి చెప్పాయి. ఇదిలా ఉండగా గురువారం నాడు అమెరికా ఇజ్రాయెల్కు $870 కోట్ల మిలిటరీ ప్యాకేజీ విడుదల చేసింది. ఈ మొత్తంలో $350 కోట్ల ఆయుధాలు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతించింది. మరో $520 కోట్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై, ఉదాహరణకు ఐరన్ డోమ్పై వేయించేయబోతుంది. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్తో అమీతుమీ తేల్చుకునే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని పరోక్షంగా సంకేతాలు పంపుతోంది.